దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభునామంలో ప్రియవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు తన మహాకనికరమును బట్టి మనలను ఈ సంవత్సరంలో మరి 5 మాసాలు మనలను ఆయన కనికరిస్తూ, ఆయన కాపుదల అనుగ్రహిస్తూ, ఆయన సన్నిధిలో మనలను నిలుపుతున్నందుకు మన ఎంతగానో ప్రభువుని స్తుతించ బద్ధకమై ఉన్నాం. దేవుడు మన నుండి ఆయన తన సన్నిధిలో సహవాసము చేయాలని మనలను ఆయన రక్షించాడు. ఆయన సజీవులుగా నిలుపుతున్నాడు. ఆయన కాపుదల మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ప్రభువు ఆయన నోటను వచ్చిన దయగల మాటలను బట్టి అనేకులు ఆదరించబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. అయ్యే మాటలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:6 దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించాడు. అంటే దేవునికి ఒక పేరు ఉంది, దీనులను ఆదరించు దేవుడు. తీతు రాక వలన ఆయన మమ్మలను ఆదరించాడు. తీతు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏ రీతిగా ఆదరించబడ్డారో ఆయన రాక వలన మమ్మను కూడా ఆదరించాడు. అంటే దేవుని స్వభావము ఎలాంటిదో దేవుని నమ్మిన వారి స్వభావం కూడా అలాంటిది. ఆయన దయ కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు. కాబట్టి ఆయన కలిగి ఉన్న మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఆ స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మన భక్తి జీవితంలో ప్రధానంగా ఏది లోపిస్తుంది అంటే మనము ఎవరికి వారిగా ఉంటున్నా కానీ మనము ఎవరితో కలవటానికి, ఎవరితో మాట్లాడటానికి, ఎవరి దగ్గరికి వెళ్ళటానికి మనము ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు, ప్రయత్నము చేయట్లేదు. కాబట్టి ఈ ఆధునిక కాలంలో, ఈ విజ్ఞానం ఎక్కువవుతున్న కాలంలో ఎంత ఉన్నా ఏది ఉన్నా మనుషులు ఒంటరితనానికి లోనైపోతున్నారు. కాబట్టి కొన్నిసార్లు మనం గమనించినప్పుడు, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఏమంటారు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను ఇప్పుడు మాట్లాడలేను అంటారు. మన పెళ్లిలో ఉన్నప్పుడు నేను పెళ్లిలో ఉన్నాను, నేను ఇప్పుడు మాట్లాడలేను అని అంటారు. అలాగే మనం ఎవరైతే ఉన్నామో వారితో సమయము గడిపినట్లయితే దానివల్ల దేవుని సంకల్పము మన ద్వారా నెరవేర్చబడటం అనేది జరుగుతుంది. కాబట్టి మన పరిచర్యలో మనము మార్చుకోవలసిన వాటిలో ముఖ్యంగా ఏదైనా ఉంది అంటే, మనము మన పక్కన ఎవరున్నారో, మన వెనక ఎవరున్నారో మనము ఎరగలేని పరిస్థితి ఉంది.
వాస్తవానికి ఈరోజు మనంతటికీ మనమే ఆరాధనకు వచ్చాం, కానీ మన ఆరాధన గురించి ఎవరు కూడా అక్క ఈరోజు ఆరాధన కదా, మరి 7ంటికి అన్నారు, మరి 9ంటికి అంటున్నారు, మరి ఏదనేది నీకేం తెలుసానని ఎవరిని అడిగారు? ఎవరిని అడగలేదు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్దాం అన్నట్టుగా మనము వచ్చాం. కనీసము ఈరోజు రాని వాడు కొంతమంది ఉన్నారా? ఉన్నారు లేదా? ఈ సాయంత్రము వాళ్ళు ఏం చేయాలి? ఈ సాయంత్రము వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభు ప్రేమను ఎరుగుంటారు, ప్రభు ప్రేమను తెలుసుకుంటారు. కాబట్టి రోజులో ఒకసారైనా ఈ లోక సంబంధమైన వాటి గురించి కాకుండా దైవ సంబంధమైన వాటి గురించి మనం మాట్లాడాలి. కాబట్టి రేపు మంగళవారము రాత్రికి సువార్త కూడుకుంటుంది, గురువారము సువార్త కూడుకుంటుంది. ఆ కూడిక ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒకరికి ఒకరు ఏం చేయాలి? మాట్లాడాలి. అలాగే మాట్లాడటం వల్ల మనకి సహవాసము అనేది, సహవాసంలో ఉన్న మాధుర్యము అనేది మనకి అర్థమవుతుంది. అలా కాకపోయినట్లయితే మనము ఎప్పటికీ ఒంటరితనంలోనే ఉండిపోతాము. కాబట్టి అలా కాకుండా సాధ్యమైనంత వరకు మీరు ఒకరితో ఒకరు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి, కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే చెప్తే దాని యొక్క ఫలితము, ప్రభావము మరొక రీతిగా మనము చూడగలుగుతాం. ఈ సమయంలో మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము. అవును, అందుకైనా అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారు ప్రేమ ప్రియుడు మా ప్రియమైన తండ్రి, మా ఎడల నీకున్న అపారమైన ఆశ్చర్యకరమైన నీ కలవరి ప్రేమను బట్టి నాయనా మమ్ములను ప్రేమించినందుకు, మమ్ములను నాయనా కనికరించినందుకు, ఆరాధికులుగా మార్చినందుకు, నీ మహిమ కలిగిన పరిచర్యలో మమ్ములను నాయనా నమ్మకమైన వారిగా నిలిచి ఉన్నందుకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. చెరువచ్చిన మా కొరకు సగపడిన లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి, సంయోజితమైన సహాయం చేయమని క్రీస్తు ప్రభు దయగలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వచనంలో దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరువి కైసరుకి ఇవ్వండి. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు దీనికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే బైబిల్ అంత సారాంశము ఈ 2 ఆజ్ఞలలో గుప్తపరిచి ఉన్నాడు. దేవుని ప్రేమించాలి, అదే సమయంలో దేవుని స్వరూపములో ఉన్న మనుషులను ప్రేమించాలి. ఇది ప్రేమించాలి.
మనకంటూ శత్రువు అంటూ ఎవరు ఉన్నారు అని అంటే అతడు అపవాది మాత్రమే. ఎవరు? అపవాది మాత్రమే మనకి శత్రువు. కానీ మానవ రూపంలో ఉన్న ఏ మనుషులు కూడా మనకి శత్రువులు కాదు. అందుకని ఈ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు అని కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి దేవుని రూపంలో దేవుని పోలిక ఉన్న మనము దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. మనము దేవునికి ఇవ్వాలి. ఒకటి, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవది, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మూడవది, మన సమృద్ధిలో నుండి దేవునికి ఇవ్వాలి. నాలుగవది, ప్రభు దినమును ప్రభు మహిమ కోసము మనము ఉపయోగించాలి. ఈ 4 విషయాల్లో మనము దేవునికి సంబంధించినవిగా ఇందులో మనము చూడగలుగుతున్నాం. వాటితో పాటు మరొక విషయాన్ని మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ చివరి మాటల్లో మనము గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6:32 ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడము. ఇక్కడ ఎవరంటే ఏమి తిందామో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామని వీటన్నిటి విషయంలో అన్య జనులు ఆలోచిస్తారు, అన్య జనులు విచారిస్తారు. అయితే ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలి? వెదకాలి. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇది మొదటి సూత్రము. ఇది మొదటి సూత్రము. అంటే మనకి ఏది కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో మనకి తెలియకపోవచ్చు. కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి సమస్తమును సృజించాడు, సమస్తమును నిర్మించాడు, సమస్తమును నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆయన విషయంలో మనం ఎంతగా శ్రద్ధ కలిగి ఉంటామో, ఆశ కలిగి ఉంటామో, అంతగా ఆయన మన విషయంలో కూడా అంతగా శ్రద్ధ కలిగి ఉంటాడు, అంతగా బాధ్యత కలిగి ఉంటాడు. అందుకని ఇవన్నీ కాదు, మొదట మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి, ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి అన్నాడు. కీర్తనలు 105వ కీర్తన, కీర్తనలు 105వ కీర్తన. నాలుగో వచనము, యెహోవాను వెతుకుడి, ఆయన బలము వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని అన్నాడు. అప్పుడప్పుడు కాదు, బుద్ధి పుట్టినప్పుడు కాదు, ఇప్పుడు అన్నాడు నిత్యము
నిత్యము ఏమన్నాడు? ఎదకండి. మన దగ్గర ఏమీ లేకపోయినా, మన చుట్టూ ఎవరు లేకపోయినా మనము ఏం కలిగి ఉండాలి? ఆయన సన్నిధిని కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని కలిగి ఉండాలి. మన దగ్గర ఏమి లేకపోవచ్చు, మన చుట్టూ ఎవరు లేకపోవచ్చు, ఎవరు లేకపోయినా, ఏది లేకపోయినా మనము ఆయన సన్నిధిని కలిగి ఉంటే దానికి మించినది ఈ సృష్టిలో ఏది లేదు. ఈ సృష్టిలో ఏది లేదు. అందుకనే ప్రభు మరితో మాతతో మాట్లాడుతున్నాడంటే, మాత మాత నువ్వు ఏమన్నాడు? నీవు తొందరపడుతున్నావు, నువ్వు అనేక వాడుకుని చింతపడుతున్నావు. కానీ అవసరం అనేది బాబు, అవసరం అనేది ఒకటి. ఏది ఆ ఒకటి? అమ్మా ఒకటి అంటే అది ఏదో అవసరం. ఒకటి అన్నప్పుడు అది దైవ సంబంధమైనదిగా కనపడుతుంది. అందుకనే ఆయన సన్నిధి మాత్రమే అవసరమైనది. అందుకని మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుంది. అది ఆమె యొక్క నుండి ఎవరు కూడా తీసివేయలేరు. చూడు, మరియతోనేమో ఆమె ఉత్తమమైనది కోరుకుంది, ఎవరు కూడా దానిని తీసివేయలేడు అన్నాడు. కానీ యెహెజ్కేలు ఏమన్నాడు? అయ్యా, నీ కళ్ళకి ఇంపుగా ఉంది, ఒక్క దెబ్బకి నేను ఏం చేస్తాను? తీసేస్తాను. అంటే మన కళ్ళకి ఏది ఇంపు ఉండాలి? ఈ మధ్యలో లేచి ఏది ఇంపు ఉండాలి? మనకి ఆయన సన్నిధి మాత్రమే మనకి ఇంపుగా ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధి మనకి ఎంతగా ఇంపుగా ఉంటుందో అంతగా దాని ఫలితము, దాని ప్రభావము మనము అనుభవిస్తాము. మనకి జ్ఞానోదయం వచ్చినప్పుడు మాత్రం అది అర్థమవుతుంది. బాహ్య జ్ఞానము ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, కానీ జ్ఞానోదయం అయినప్పుడు మనకి అర్థమవుతుంది. అందుకని జగ్గికి జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఏమన్నాడు? అయ్యా, నేను ఎంతవరకు పావులాగా పాపులాడినో నాకు జ్ఞానోదయం అయ్యింది, నాకు అవసరమైనది దొరికింది, నాకు ఇదంతా కూడా అవసరము లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అన్నాడు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదట స్థానము ఎవరికి ఇవ్వాలి? అమ్మా, దేవునికి, దేవుని సన్నిధికి ఇవ్వాలి. అందుకని యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. వాస్తవంగా వాటి అంకులు ఈ వయసులో రావాల్సినంత దేహము సహకరించినా సహకరించకపోయినా, కొన్ని వారాలు రాకపోయినా కానీ సాధ్యనంత వరకు అనుకున్న ఆశ ఏంటంటే దేవుని సన్నిధికి రావాలి అని వస్తున్నాడు. రావట్లేదు మాత్రమే కాకుండా ఎవరు వచ్చారో ఎవరు రాలేదో అడుగుతాడు. ఇంకా కూర్చుంటే ఏ స్టాక్ రాలేదని అంటున్నాడు, మన మా ఇంటికి కూడా రాలేదని అంటున్నాడు. అంటే మన యొక్క ఆశ, మన యొక్క ఆలోచన దేనిపైన ఉంది అనేది మనము గుర్తించాలి. అందుకనే దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు కీర్తనలో 37వ కీర్తన 16వ వచనము,
37:16. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇక్కడ అంటాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అన్నాడు. నీతిమంతుడు కలిగి ఉంది. నీతిమంతుడికి బాహ్యంతో ఏమి కనబడేది లేదు, కానీ కనబడేది ఉండదు. కానీ నీతిమంతుడు ఏం కలిగి ఉంటారు అంటే దేవుణ్ణి కలిగి ఉంటాడు, దేవుని సన్నిధిని కలిగి ఉంటాడు. అందుకని భూమిలో ఉన్న భక్తుల శ్రేష్ఠులో కేవలం నాకు ఎవరు ఇష్టలు. అంటే మన భక్తిని మనం ఎంతగా సాధకం చేస్తామో, మన భక్తి జీవితంలో ఎంతగా మనము ఎదుగుతామో, దానికి సాధ్యమైనది సరిపోయినది ఈ సృష్టిలో ఏది కూడా ఉండదు. అందుకని కొంచెమైనా అన్నాడు. కొంచెమైనా అంటే నీతిమంతుడు కలిగి కొంచెమైనా బహుమంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అని దైవ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. ఇక్కడ ఉన్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. మనిషి చూసారా అమ్మా? మరి ఇతరం చూసారా? చెట్టు చూస్తుంటారు కానీ ఇతరము నేనైతే చూడండి. అంటే చెట్టు చాలా అది వృక్షంలాగా పెరిగిపోయింది, కానీ దాని ఇత్తనము చాలా చిన్నది. తల్లో పోయిన పుల్లితో ఉంటాం. అంటే మన నీతి కూడా అంత చిన్నదైనా కానీ తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు దానిని ఏం చెప్పాడు? మహాభివృద్ధి పొందుతావు. అందుకని నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తుదకు నీ మహాభివృద్ధి పొందుతువు అన్నాడు. కాబట్టి మనము దేనిని కోల్పోతున్నాము, మనము దేనిని పోగొట్టుకుంటున్నాము, మనము దేనికి దూరం అవుతున్నాము అని మనం గమనించినప్పుడు మనము తరచుగా దేవుని సన్నిధిని మనము ఏం చేస్తున్నాం? కోల్పోతూ ఉన్నాం. అందుకని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అన్నాడు. కాబట్టి ఈ సమయంలో నీతిమంతుడు కలిగి ఉన్నది కొంచెమైనా అది బహుమంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే చిన్నది అన్నాడు. చేతిలో ఆ పూటకి సరిపోయేదే ఉంది. చివరిసారిగా వండుకొని తిని చనిపోదాము అని సిద్ధపాటు కలిగి ఉంది. దేని సిద్ధపాటు కలిగి ఉంది అమ్మా? సావడానికి సిద్ధపాటు కలిగి ఉంది. ఏది అన్నాడంటే చిన్న అప్పం చేయి, ఆ చిన్న అప్పంలో మొదటిది నా దగ్గరికి తీసుకుంటాం అన్నమాట. చిన్న అప్పమే, కానీ
ఆ తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారు భోజనము చేసి వచ్చారు అన్నాడు. ఆ 18వ అధ్యాయంలో చిన్న మేఘము మోపైన వర్షము కురిసింది అన్నాడు. అంటే దేవుడు చేసేటప్పుడు అది చిన్నవైనా పెద్దవైనా కానీ ఆయన మహిమ కొరకు సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తాడు. మన మేలు కొరకు ఆయన మహిమ కొరకు సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తాడు. కాబట్టి అన్య జనులాగా మనము ఏం చేయకూడదు, చింతించకూడదు, మనము అధైర్యపడకూడదు, మనము దేవుని ఏం చేయకూడదు. చాలాసార్లు మనం ఏపు భార్య పాత్ర పోషిస్తున్నాం. అన్ని అనుకోవడం ఉంటేనేమో అసలు మనంత లేమనుకుంటాం. కొంచెం ఏదన్నా మనం అనుకున్న జరగకపోతే అసలు వాళ్ళు అక్కడ ఉండిపోయింది, మనకి ఎక్కడ ఉండిపోయిందని మనము దేవుని కూడా శోధించడం అనేది జరుగుతుంది. అందుకని కొంచెము కాలము మీరు కనిపెట్టండి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని గిద్దుడి సన్నిధి వంటి దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకున్నారు అన్నాడు. కాబట్టి గిద్దుడు సన్నిధికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉంటే మన జీవితంలో ఆయన కోసము మనము ఏం చెప్తున్నాం, మన సమయాన్ని, మన ద్రవ్యాన్ని, మనకున్న ఆశలని, మనకున్న కోరికల్ని మరి ఏం చెప్తున్నాం. ఎప్పుడు ఏదైనా మాట నేను అంటున్నాను, నేను ఆయన కోసం చాలా కోల్పోయాను, చాలా వదులుకున్నాను, చాలా నష్టపోయాను, కానీ నాకు మాత్రం ఆయన నన్ను అలాగే ఉంచుతున్నాడు అనేది కొన్నిసార్లు నిట్టూర్పులో విడుచుకుంటున్నారు కొంతమంది. కానీ దేవుడు నమ్మదగిన వాడు. అందుకని ఏబుని రెండంతలుగా ఆయన ఏం చేశాడు, ఆశీర్వదించాడు. అందుకని మొత్తం నరకబడిన అది మట్టిలో సీకిపోయిన నీటి వాసన చేత మరల సిగుర్సును అనేది నమ్మకము కలదు అన్నాడు. కాబట్టి యెహోవాను ఎదగండి, ఆయన బలమును ఎదగండి, ఆయన సన్నిధిని ఏం చేయాలి, నిత్యము వెదకండి. మనం కాపాడేది, మనల్ని భద్రం చేసేది, మనల్ని దీవించేది, మనల్ని ఆశీర్వదించేది, దానికి మించింది ఇంకేది లేదు. కాబట్టి దేవుని సన్నిధి అనగానే మీకేముండాలి, సంచారం రాకూడదా? దేవుని సన్నిధి అనగానే మనకి ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో, ఆసక్తి కలిగి ఉంటామో, ఆ ఆసక్తిని బట్టి మనలను ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన వంశాన్ని కూడా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఫీనెహాసు వంశము ఆశీర్వదించబడటానికి ఫీనెహాసు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఫీనెహాసును బట్టి ఫీనెహాసు వంశము ఆశీర్వదించబడి నిత్యము యాజకత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ రీతిగా మనము దేవుని విధికే వారిగా ఉండాలి, దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. వాటన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుని సన్నిధిని వెదికే వారిగా ఉంటే ఆ సన్నిధిని బట్టి దేవుడు మనలను తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన మనలను ఏం చేస్తాడు, కనికరిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ఆయనను సేవించడానికి, స్తుతించడానికి మనవంతు మనము ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా మనతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో